నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనం రెడ్ టీవీ ఆఫీస్ లోనే ఉన్నాము. సో ఆఫీస్ కి సంబంధించి వాస్తు అనేది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాస్తు అనే ఓన్లీ ఆఫీస్ అనే కాదు, ఇప్పుడు రకరకాల బిజినెస్ చేస్తూ ఉంటారు. సో బిజినెస్ ప్లేసెస్ కూడా ఎలా ఉండాలి, అసలు ఎటువంటి ఎంట్రన్స్ తో ఉంటే బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని అలాగే బిజినెస్ ని ఆశ్రయిస్తున్నారు కాబట్టి సో బిజినెస్ చేసే స్థలాలు ఎలా ఉండాలి. ఆల్రెడీ మనం ఒక 1.5 year క్రితం పట్నాయక్ గారు మా ఇంటికి వచ్చి ఒక ఇల్లు అనేది ఎలా ఉండాలి, నార్త్ ఎంట్రన్స్ హౌస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి అనేది సవివరంగా తెలియజేశారు. ఈ రోజు పట్నాయక్ గారు మళ్ళీ ఆఫీస్ కి సంబంధించి మీ ఆఫీసులు మీ బిజినెస్ స్థలాలు ఎలా ఉండాలి అనేది చెప్తారు. సో ఒక ఎగ్జాంపుల్ మనకి కేస్ స్టడీ లాగా అనమాట ఈ ఆఫీస్ లో చెప్తాను. సార్ నమస్తే. సార్ సార్ సో బిజినెస్ ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం మాది వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా సో ఆఫీస్ స్పేసెస్ కానీ చిన్న చిన్న ఈ ఏంటి క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు, చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా వాస్తు అనేది ఎలా ఉండే బిజినెస్ పీపుల్ కి అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ ఆఫీస్ ని అసలు టిల్ట్ ఎన్ని డిగ్రీస్ తిరిగింది అనేటువంటి మనం దీని ద్వారా కంపాస్ ద్వారా చూస్తాము. చూసిన తర్వాత ఆఫీస్ ప్లానింగ్ చేసి ఇప్పుడు ఇది ఎంట్రన్స్ సౌత్ ఎంట్రన్స్ అయింది. ఇప్పుడు సౌత్ ఈస్ట్ లోకి వచ్చింది. మేబీ నాకు తెలిసి ప్లానింగ్ ఇస్తే తెలుస్తుంది. మనం ముందుగా ఏం చేద్దామంటే నార్త్ డిగ్రీస్ చూసి మొత్తం ప్లాన్ వేసుకున్న తర్వాత అసలు సిబ్బంది ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారు, ఒక్కోసారి ఏమవుతుందంటే డిప్రెషన్ జోన్స్ అండ్ వేస్టేజ్ జోన్స్ లో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ చేస్తున్నా సరే దానివల్ల కూడా కొంత ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏ రకంగా రెమెడీ చేయొచ్చు, ఎక్కడ ఎక్కువ తక్కువ అయింది అనుకోండి ఆఫీస్ లో దాని ఎలా రెమెడీ చేయొచ్చు అనే విషయం మీకు ఇవాళ తెలియజేస్తాను. సో ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో సౌత్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఆఫీస్ ఇది. సో ఒకసారి లోపలికి వెళ్దాం. గ్రాఫ్ ఎలా గీస్తారు అనేది ఒకసారి సార్ చూపిస్తారు. మనకి ఆల్రెడీ చాలా వీడియోలో మనం చూపించాము. ఈ రకంగా గ్రాఫ్ పేపర్ ఉన్నటువంటి బుక్, స్కేల్ అండ్ డిజిటల్ మీటర్ మనకు అవసరం ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం గీసిన తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చక్రం పెట్టి ఎన్ని డిగ్రీస్ తిరిగింది అనేటువంటి చూస్తాం. బట్ సో 1 by 1 మనం చేసుకుందాం. ఇక్కడ సో ఇటు నార్త్ ఉంది కాబట్టి మనం నార్త్ లో పెట్టుకొని చూడాలి ఎప్పుడు కూడా. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం కాబట్టి ఎప్పుడు కూడా మనం కంపాస్ చూసేటప్పుడు ఉత్తరంలో పెట్టుకొని చూడాలి. ఎప్పుడు కూడా ఒక నార్త్ డిగ్రీస్ చూసేటప్పుడు ఒకేదే ప్లేస్ లో కాకుండా 2-3 ప్లేసెస్ చూడాలి. అక్కడ ఉండే ఎనర్జీని బట్టి దాని యొక్క టిల్ట్ అనేది ఒక్కోసారి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసాం కాబట్టి అక్కడ 2-3 ప్లేసెస్ లో చూసుకోవాలి. ఆల్మోస్ట్ చూసుకుంటే 0 degrees దగ్గరలోనే ఉంది కాబట్టి 356, 357 లో క్లోజ్ అవుతుంది. సో దీని పరంగా మనం ప్లానింగ్ చేసుకోవాలి. సో మనం ఏంటంటే డిజిటల్ మీటర్ ఉపయోగించి అసలు ఇది ఎంత డైమెన్షన్ అంటే పొడవు వెడల్పు ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి వీళ్ళు వర్క్ స్టేషన్స్ పెట్టుకున్నారు, మెయిన్ పర్సన్ ఎక్కడ కూర్చున్నారు, షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనేటువంటి రకరకాల అంశాలు ఇక్కడ చూడడం జరుగుతుంది. అలాగే టాయిలెట్స్ ఎలా ఉన్నాయనేటువంటి సో మనం డిజిటల్ మీటర్తో మనం ప్లాన్ గీస్తూ ఉందాము.
ఇది మా CEO కూర్చునే ప్లేస్ సార్. సో ఇప్పుడు మనం ఏంటంటే డైమెన్షన్స్ తీసుకుంటూ ఉన్నాము. డైమెన్షన్ తీసుకున్న తర్వాత దీన్ని పేపర్ మీద పెట్టి
మా బాబాయ్ ఎంత పకడ్బందీగా ప్లాన్ వేశారు. ఈ రకంగా ప్లాన్ వేసుకున్న తర్వాత మనం దీన్ని సార్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది అనేది అంటే జస్ట్ 2-3 డిగ్రీస్ టిల్ట్ అయ్యి కాబట్టి టిల్ట్కి తగ్గట్టుగా దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఇది మార్క్ చేసుకుంటుండాలి. ఎంత ఉంది సార్ టిల్ట్? జస్ట్ 3 డిగ్రీస్ అండి, అంటే 350. ఇస్ ఇట్ ఓకే? 356 అంతే, 357 అట్లా ఉంది. జీరోనే ఉండాలి అని అపోహలు ఉంటారు. జీరో ఉండాలని అసలు అది అంత తప్పది. ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. స్పేస్ లో ఉన్నారు మీరు, లేకపోతే ఏదేనికైనా కూడా వాస్తు కదా సార్. ఇప్పుడు ఏదైనా వెజిటబుల్ షాప్ ఏదైనా పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా చూపించుకోవాల్సి ఉంటుంది కదా సార్. అంటే వాళ్ళు దేవుడిని ఎక్కడ పెట్టుకున్నారు, వాళ్ళు కొంచెం చిన్న చిన్న మార్పులతో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వెజిటబుల్ షాప్ పెట్టుకుని ఒక 10,000 అమ్ముతున్నాడు రోజు, అందులో వచ్చేది ఒక 1,000 రూపాయలు 2,000 వస్తున్నాయి అనుకోండి. ఆ చిన్న మార్పు వల్ల ఒక్కోసారి బాగోకపోతే ఆ 1,000-2,000 మిగలవు, బాగుంటే ఆ 2,000-3,000 మిగులుతాయి. పర్ డే 2,000-3,000 మిగులుతాయి. సో అన్నిట్లకి అవసరం. ఇది ఏదైనా హోటల్ పెట్టుకున్నారు, చిన్న చిన్న హోటల్స్, దానికి అవసరం. ఎక్కడ కూర్చుంటున్నాడు, ఆ గల్లా పెట్టే. సో ఇవన్నీ పక్కాగా చేసుకుని కరెక్ట్ గా, ఇప్పుడు ఇంటి వాస్తు ఎట్లయితే రోల్ ని ప్లే చేస్తుందో, ఇట్లా బిజినెస్ ప్లేస్ లో కూడా వాస్తు రోల్ ని ప్లే చేస్తుంది. చూపించుకోవాలి డెఫినెట్ గా. మనం బిజినెస్ చేస్తున్నాము, ఒక్కొక్కసారి కొన్ని ఏళ్ల బట్టి చేస్తున్నామండి బిజినెస్. అప్పట్లో బానే ఉంది, ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు అనుకుంటే ఏంటి సార్ వాస్తు ఎలా? మరి మొదట్లో బాగుంది కదా. వాళ్ళకి ఏంటంటే తెలియకుండా వాళ్ళు బిజినెస్ ఏరియాలో ఏదైనా ప్లేస్ చేంజెస్ చేయడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళ ఇల్లు మారచ్చు, అది కూడా బిజినెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ అలాగే ఒక్కొక్కసారి దశ మారుతుంది. అప్పుడు వాస్తు బాగానే ఉంటుంది, కానీ దశ మారినప్పుడు కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పుడు దానికి అనుగుణంగా వాస్తు మార్చుకోవాలా? కాదు కదా, వాస్తే మార్చుకోవాలి, వాళ్ళ దశకి సంబంధించి చేసుకోవాలి. కానీ ఇక్కడ పర్టికులర్ గా ఏంటంటే వీళ్ళకి ఎక్కడా కూడా మంచి వాస్తున్న ఆఫీసు ఇల్లు ఉన్నప్పుడు అది దశకి కొంతవరకు ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తాం. రైట్. సో మరి మీరు కూడా ఒకవేళ మీ బిజినెస్లు చేస్తున్నాము, అవి వర్కౌట్ అవ్వట్లేదు, ఎట్లాగో అర్థం కావట్లేదు, బిజినెస్ తప్ప ఇంకొక మార్గం లేదు మాకు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి పట్నాయక్ గారిని కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వాస్తు ఒకసారి చెక్ చేయించుకోండి. సార్ ఎక్కడైనా వస్తారా సార్? ఓన్లీ హైదరాబాద్ వరకేనా సార్? ఇండియా మొత్తం. రైట్. సో ఎక్కడైనా సార్ అవైలబుల్ గానే ఉంటారు కాబట్టి సార్ నెంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది, దానికి కాల్స్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డెఫినెట్ గా హెల్ప్ తీసుకోండి. ఇది డెఫినెట్ గా మీకు హెల్ప్ అవ్వాలి అనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో హోప్ ఇట్ విల్ వర్క్. మనం మొత్తం ప్లానింగ్ గీసాము. సో ఇక్కడ ఇది ప్లాన్ యాక్చువల్ గా. yes sir. నేను ఫస్ట్ పెద్దది చేద్దాం అనుకుని ఇక్కడ దాకా కొట్టాను. బట్ ఇది ఇదా సార్ మొత్తం ఆఫీస్ అంతా? ఇది మొత్తం ఆఫీస్. మనకి ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎండి గారి ఆఫీస్, ఇక్కడ రూమ్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ షూటింగ్ ఏరియా ఒకటి ఉంది, ఇక్కడ స్టూడియో ఉంది. అండ్ ఇలా ఇక్కడంతా కూడా కొంత వాష్ ఏరియా, ఇక్కడ మేకప్ ఏరియా ఉంది. ఇది మేకప్ ఏరియా, ఇది వాష్ ఏరియా. ఇలా వెళ్తే ఇక్కడ ఇంకొక వాష్ ఏరియా. అండ్ అలాగే ఇందులో నుంచి వెళ్తే ఇక్కడ సిబ్బంది, ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, ఈ క్యాబిన్ లో మరి కొంతమంది ఇలాగా ఉన్నారనమాట. సో మనం ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇది ఎక్కడ మిస్టేక్ జరిగింది, డోర్ పాయింట్ లో మిస్టేక్ జరిగిందా, బాత్రూమ్ టాయిలెట్స్ పెట్టే విషయంలో మిస్టేక్ జరిగిందా, ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్నది కాకుండా ఇంకో దగ్గర మనం చేస్తున్నామా అనేది నేను చెప్తూ వస్తాను. ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఉంది చూసారా, నాకు తెలిసి ఇక్కడ వాటి వల్ల కూడా కొంత వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంటది. వేస్టేజ్ జోన్ ఇది. ఇక్కడ ఉండే ఇక్కడ ఎవరు, ఇది ఎండిది, ఇక్కడ కథలో దీని పక్కన మీకు చూపిస్తాను. మెయిన్ ఎంట్రన్స్ డోర్ పాయింట్ ఇప్పుడు ఒకసారి చూస్తున్నారు సార్.
అసలు ఇది యూజ్ చేయండి సార్. యూజ్ చేయరు ఎందుకంటే ఇక్కడ ఇది వేస్టేజ్ అయిపోయింది. ఇది వేస్టేజ్ జోన్. అసలు ఏం పెద్ద యూజ్ చేయను. ఎవరైనా కొత్త క్లయింట్స్ ఎవరైనా వస్తే మాట్లాడకూడదు. ఇక్కడ మా ఇది వేస్టేజ్ జోన్ కదా, ఆ టాక్ వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవుతుంది. ఓకే ఓకే రైట్. అయితే ఇక్కడ మనకి ఏ సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అనేది కావాలి. ఒకటి ఈ డిపార్ట్మెంట్ ఉంది, ఇదంతా టెక్నికల్. అవును సార్. సార్ ఈ ఆఫీస్ కి వచ్చే కొంతమంది ఇన్సెన్సిటివ్ అయ్యారు, కొంచెం ఇన్సెన్సిటివ్ అయ్యారు సార్. ఇన్సెన్సిటివ్ డోర్ పడింది. నేనే అయిపోయాను సార్, ఎవరో ఎందుకు. ఇన్సెన్సిటివ్ జోన్ లో మెయిన్ ఎంట్రన్స్ ఉంది. చెప్తాను. ప్లానింగ్ అనేది తీసుకున్నాము. ఎవ్రీథింగ్ అంటే ఎక్కడ మనుషులు కూర్చుంటున్నారు, మెయిన్ పర్సన్ ఎక్కడ కూర్చున్నారు, షూట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, మనకు టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి, డోర్స్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఎటువైపు తిరిగి కూర్చున్నారు, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ గీయడం జరిగింది. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక వాస్తు చూసేటప్పుడు మనము ఎంట్రన్స్తో మొదలు పెట్టాలి. అలాగే ఈ వాస్తులో ఇది ఏమైనా కొంచెం తగ్గిందా అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఇక్కడ ఆగ్నేయం అనేటువంటిది తగ్గింది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఉంది లేదని కాదు, కానీ వీళ్ళు కొన్ని రెమెడీస్ చేసుకోవాలి దీనికి. అదేవిధంగా పాయింట్ నెంబర్ 1, ఎప్పుడు కూడా మొత్తం వాస్తుకి 90% ఆఫ్ వాస్తుకి బలం ఈజ్ డోర్. ఈ డోర్ ఏమైందంటే ఇన్సెన్సిటివ్ డోర్లో పడింది. అంటే ఏంటి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. ఇన్సెన్సిటివ్ గా ఉన్నారు, వెళ్ళిపోవటం, వర్క్ చేయకపోవటం. ఇప్పుడు మన వర్కర్స్ అందరూ కూడా వర్క్ చేయాలి కదా జనరల్ గా. సో ఇక్కడ వద్దు అని వెళ్ళిపోవటం, మంచి మంచి క్యాపబుల్ పర్సన్స్ కొంచెం ఇన్సెన్సిటివ్ అయిపోతుంటారు. ఇన్సెన్సిటివ్ అయిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఒకసారి తిరిగి అయితే వచ్చారు కొంతమంది. ఎందుకు అంటే అది దాని ప్రభావం. బాస్ కూర్చున్న ప్లేస్ వల్ల తిరిగి వస్తున్నారు. బాస్ కూర్చున్న ప్లేస్ సౌత్ ప్లేస్ లో కూర్చున్నారు. సో అది గుడ్. ఈ వర్కర్స్ వల్ల ఇబ్బందులు పడతారు బిజినెస్ లో జనరల్ గా. ఫుడ్ బిజినెస్ అయితే ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు, టైలర్ బొటిక్స్ పెట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. సో ఇన్సెన్సిటివ్ జోన్ లో మెయిన్ డోర్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మీకోసమే చేస్తున్నాను అంటారు. E7 లో పడింది ఇది. మరి దీనికి ఏమిటి పరిహారం అంటే సింపుల్ గా ఏం లేదు, ఇక్కడ ఒక కాపర్ పట్టి అంటే పట్టి వేసే వరకు కూడా ఒక రెడ్ కలర్ టేప్ వేయచ్చు ఇట్లా భూమి మీద. టేప్ వేయచ్చు, లేదా కాపర్ పట్టి వేస్తే ఇంకా పర్మనెంట్ సొల్యూషన్. అక్కడ నుంచి ఎండింగ్ వరకు అంటుకునేలాగా ఉంటుంది సార్. భూమికి అంటుకోవాలి, భూమికి అంటుకోవాలి మొత్తం. అందుకైతే రెడ్ టేప్ కూడా రెడ్ టేప్ వేసుకోవచ్చు. అంటే టెంపరీగా అది వేసే వరకు. ఇప్పుడు కాపర్ పట్టి తీసుకోవచ్చు, అది వేయడానికి టైం పడుతుంది కాబట్టి రెడ్ టేప్ వేసుకోవచ్చు. కాస్ట్ ఎంత అవుతుంది సార్ ఈ కాపర్ పట్టి? మీకు ఆన్లైన్ లో మీకు 200-300 దొరుకుతుంది. 300-400 దొరికిపోతుంది. పనితనం ఎలా ఉంటుంది సార్? ఖచ్చితంగా పనిచేస్తుంది, 100% పనిచేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇక్కడ కరెంట్ కి సంబంధించిన పవర్ రిలేటెడ్ అండి. పవర్ రిలేటెడ్ ఉండకూడదా? ఉండకూడదు, ఎందుకంటే లోపల మదన ఎక్కువ జరుగుతుంటది ఇక్కడ పవర్ ఉంటే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ ఉండకూడదు. అంటే ఇది కొంచెం గ్రీనిష్ కలర్ ఉంటే మంచిది ఇక్కడ చెప్పాలంటే. ఎందుకంటే ఈ పాయింట్ కొంత తగ్గింది కదా, ఈ తగ్గిన పాయింట్ ఏదైతే ఉందో దీని ఎనర్జీని కొంచెం ఇక్కడ గ్రీనిష్ కలర్ కనుక ఉన్నట్లయితే, గ్రీన్ పెయింట్ వేసుకోవాలి. గ్రీన్ పెయింట్ ఇక్కడ కనుక వేసినట్లయితే ఖచ్చితంగా దాని ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుంది. అదే విధంగా వీలైతే కొంచెం స్టీల్ పట్టీని ఈ వాల్ కి ఇలాగా గనక అంటించగలిగితే దీని ఎనర్జీ అనేది పెరుగుతుంది. స్టీల్ పట్టి భూమికి కింద వైపునే వేసుకోవచ్చు. అంటే భూమి మీద కాదు, వాల్ కి వేయాలి. అక్కడేమో భూమి మీద వేయాలి, ఇక్కడేమో వాల్ కి వేయాలి. స్టీల్ పట్టి ఇక్కడ వరకు వేసేయాలి, ఇక్కడ దాకా వేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఎనర్జీని పెంచుతుంది కొంతవరకు, ఈ ఎనర్జీని బ్లాకేజ్ చేస్తుంది, ఇన్సెన్సిటివ్ ఎనర్జీని బ్లాకేజ్ చేస్తుంది. ఇది పర్టికులర్ గా ఇక్కడ చేసుకోవాల్సిన విషయాలు. ఇవి ఇక్కడ పవర్ పెట్టారు, బట్ ఇక్కడ పవర్ పెట్టకూడని ప్లేస్. మరి ఇక్కడ ఆల్రెడీ వీడు ఇచ్చాడు కదా సార్, ఏమంటారు? అదే ఇచ్చారు, బట్ దీనికి రెమెడీ చెప్తాను నేను మీకు. ఒరిజినల్ గా అయితే ఇక్కడ పవర్ ఉండకూడదు. ఇక్కడ వీలైతే ఒక రెక్టాంగిల్ అద్దం పెట్టుకుంటే కూడా దీనికి కొంతవరకు ఎనర్జీని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెక్టాంగిల్ అద్దం పెట్టుకుంటే ఈ ఎనర్జీని కొంతవరకు పెంచుతుంది. ఇక్కడ పవర్ రిలేటెడ్ అయితే ఉండకూడదండి, తీసేసి నేను ఎక్కడ పెట్టాలో చెప్తాను, అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తున్నాము. లోపలికి వచ్చిన తర్వాత ఇది మీ బాస్ క్యాబిన్ అన్నారు. సో ఇది సౌత్ ఈస్ట్ లో ఉంది. గుడ్ పొజిషన్. సౌత్ వెస్ట్ లో ఉండొచ్చు, సౌత్ ఈస్ట్ లో ఉండొచ్చు, వెస్ట్ లో కూడా ఉండొచ్చు. బట్ మనం అక్కడ సౌత్ వెస్ట్ లో మనం
అది చేస్తున్నాము, షూట్ చేస్తున్నాము. బట్ నో ప్రాబ్లం ఉండొచ్చు. అయితే దానికంటే ఇంకా బెటర్ ప్లేసెస్ కూడా చెప్తాను ఇక్కడ ఉంటే ఏంటనేది. సో దిస్ క్యాబిన్ ఆల్సో గుడ్. మీ బాస్ సారీ, ఈ క్యాబిన్ ఈజ్ గుడ్. ఇక్కడ మాత్రం ఇది కొంచెం వేస్టేజ్ జోన్ అయింది. మీరు గమనించండి, ఇక్కడ అసలు మీరు ఎప్పుడు కూడా పెద్దగా వాడరు ఈ జోన్. వాడను సార్ అసలు, ఇక్కడ ఎవరు ఉండరు కూడా, ఎందుకంటే దిస్ ఇస్ వేస్టేజ్ జోన్. నేచురల్ గా ఏంటంటే ఇది బాత్రూమ్స్ లెట్రిన్స్ ఉండే ప్లేస్ గా చెప్పారు. ఒరిజినల్ గా అయితే ఇక్కడ ఉండాలి, లేదా అక్కడ ఒక ప్లేస్ ఉంది, ఆ రెండు ఉండాలి. సో ఇక్కడ వచ్చింది. ఇది కూడా చిన్న స్టూడియో వచ్చింది, లైట్స్ ఆన్. ఈ చిన్న స్టూడియో ఇక్కడ గ్రీన్ కలర్ ఉండడం, ఈ స్టూడియో మంచిదేనండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రెమెడీగా పనిచేస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్ ఉండడం ఒక రెమెడియల్ గా పనిచేస్తుంది. ఇది మంచిదే. ఇక్కడ కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కొంచెం ఏదైనా కొంచెం ఒక్కోసారి చూడండి, ఏదైనా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేవి, కొంచెం కట్, కొంచెం ఇదిగా ఉండేవి, రెబెల్ గా ఉండేవి చేస్తుంటారు గమనిస్తే కనుక. ఎందుకంటే ఇది సౌత్ అయింది. సౌత్ ఎప్పుడు కూడా రెబల్ రిలేటెడ్ సంబంధించిన వాటిని సూచిస్తూ ఉంటుంది అనమాట. దక్షిణం కదండి. సో ఇక్కడ మాత్రం మీరు పొరపాటును కూడా ఇంపార్టెంట్ ఏం పెట్టకండి, ఇక్కడ పెట్టకూడదు. ఇంపార్టెంట్ అసలు ఏమి ఉండవు సార్, జస్ట్ అలా అదే అలా ఉంది. బట్ ఇక్కడ డిస్కషన్స్ చేయకూడదు. ఇక్కడ వేస్టేజ్ జోన్ అంటారు, అంటే పనికిరాని వస్తువులు పడేసుకోవడానికి, డస్ట్ బిన్స్ పెట్టుకోవడానికి, లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పారు ఈ ప్లేస్ లో. సో దీనికి ఇది పాటించాలి. ఇందులో కూడా ఈ రూమ్ లో కూడా కొంతవరకు జోన్ వచ్చింది. యాక్చువల్ గా ఈశాన్యం కాబట్టి అక్కడ పెట్టాలి మీరు దేవుడిని. సరే ఫైన్, ఇక్కడ పెట్టారు, టెంపరీ కోసం పెట్టారు, అక్కడ ఆల్రెడీ ఉంది సార్, అక్కడ పెట్టుకోవాలి. యాక్చువల్లీ కనపడుతుంది, ఫైన్, నో ప్రాబ్లం. ఇప్పుడు టెంపరీ కాబట్టి ఇందులో కూడా ఈ పార్ట్ వరకు వేస్టేజ్ జోన్ వచ్చిందండి. ఇలా ఈ పార్ట్ వరకు వేస్టేజ్ జోన్ వచ్చింది. సో ఇక్కడ ఎవరైనా ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే గనక ఇక్కడ కూర్చొని వేసుకోవచ్చు, అక్కడ వేసుకోకూడదు. ఇక్కడ కూర్చొని వేసుకుని ఇక్కడ కూర్చోవచ్చు, అటు సైడ్ కూర్చోవద్దని చెప్పండి. ఓకే, మనం ఇట్లా వెళ్ళి మనం మొత్తం తిరుగుదాం. ఇది మన సామ్రాజ్యం స్టూడియో. సో మనకి ఇక్కడ ఈ స్టూడియోలో యాక్చువల్ గా అయితే స్టూడియో పరంగా ఈజ్ ఓకే. కాకపోతే గ్రీన్ కలర్ అనేది ఇక్కడ కంటే ఈస్ట్ వైపు ఉంటే స్టూడియో ఇంకా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా కదా, సోషల్ కమ్యూనికేషన్స్ ఇంకా బాగా సెట్ అవుతుంది. ఇది యాక్చువల్ గా ఏంటంటే మనకి సౌత్ వెస్ట్, ఇందాక మీ బాస్ ది సౌత్ ఉంది కదా, ఇక్కడ కూడా మెయిన్ పర్సన్స్ కూర్చుంటే మంచిది. యాక్చువల్ సౌత్ వెస్ట్ లో ఉంటే ఇట్స్ గుడ్. ఇది ఇక్కడ ఏంటంటే కలర్ క్రీమ్ ఉండాలి, ఇక్కడ క్రీమ్ కలర్. బట్ ఇది స్టూడియో చేసాం కాబట్టి, స్టూడియో చేశారు కాబట్టి ఇట్లా అయిపోయింది. బట్ బెస్ట్ ఏంటి, ఇంకా మనకి ఎదుగుదల రావాలి, ఈ ఛానల్ కి ఇంకా మంచిది రావాలి అంటే మాత్రం ఇదే స్టూడియో మీకు ఈస్ట్ వైపు, అంటే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ వచ్చింది చూసారా, ఈ ప్లేసెస్ వచ్చాయి చూసారా, ఇక్కడ ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. యాక్చువల్గా ఇక్కడ ఉంటే ఇంకా తిరిగి ఉండదు దీనికి, అట్లా అనమాట. ఈ ప్లేస్ లో ఫైన్, నో ప్రాబ్లం. బట్ అది అండ్ అట్లాగే వెస్ట్ సౌత్ వెస్ట్ ఇదంతా మంచి పాయింటే, ఇక్కడ ఏం దోషం లేదు, బానే ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న దోషం ఏంటంటే ఇక్కడ ఈ బాత్రూమ్ బెనిఫిట్ జోన్ లో పెట్టారు, తీసుకొచ్చి ప్రాఫిట్ జోన్ లో పెట్టారు బాత్రూమ్. అందుకని ప్రాఫిట్స్ అనేటువంటివి చేదాకొచ్చి బెనిఫిట్ జోన్ లో బాత్రూమ్ పడింది. అది తెలియదు కదా కామన్ పీపుల్ కి. చెప్తాను, రెమెడీ చెప్తాను దానికి. దానికి ఏంటంటే ఆ కమోడ్ ఎక్కడ వచ్చిందో దాని చుట్టూ బ్రాస్ పెట్టుకోవాలి, బ్రాస్ పట్టి వేసుకుంటే ఆ దోషం తగ్గుతుంది. యాక్చువల్ గా అయితే ఇది ఏదైతే ఉందో ఈ ప్లేస్ లో వాష్రూమ్ వచ్చి ఇబ్బంది ఉండేది కాదు. ఇది ఈ ప్లేస్ వాష్రూమ్ రావాలి. అది బెనిఫిట్ జోన్ లో వెస్ట్ లోకి వచ్చింది, వెస్ట్ తర్వాత ఉండేది వెస్ట్ నార్త్ వెస్ట్, ఇక్కడ రావాలి ఒరిజినల్ గా, అక్కడ వచ్చింది. దానికి బ్రాస్ పట్టి గనక వేసుకుంటే గుడ్. అట్లాగే ఇక్కడ ఏమైందంటే కొంతవరకు ఈ టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్స్ పోసే ప్లేస్ లో ఫైన్, బట్ ఇక్కడ కూడా కమోడ్స్ వచ్చేసరికి అక్కడ కూడా మనకి నార్త్ వెస్ట్ లో పడింది. సో నార్త్ వెస్ట్ లో పడితే ఏమవుతుంటుందంటే అది కూడా మనస్థానమే. ఇన్సెన్సిటివ్ డోర్ ఎలా అయితే మనకి ప్రభావం చూపిస్తుందో నార్త్ వెస్ట్ మనస్థానం కూడా ప్రభావం చూపిస్తుంది. దానికి అల్యూమినియం పట్టి వేయాలి.
యూజ్ చేయకుండా ఎలా ఉంటారు బాత్రూమ్? ఇంకొక అవతల పక్కన ఇంకొక యూటిలిటీ ఉంది, అక్కడ ఏదైనా కట్టుకోగలిగి ఇవి తీసేయగలిగితే ఇంకా బెస్ట్. అంటే మొత్తం కూలగట్టక్కర్లేదు, ఆ కమోడ్ వరకు తీస్తే చాలు. రైట్, దానికి అల్యూమినియం పట్టి వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఛాన్స్ ఉంది, ఓనర్ మీ అంటే ఈ బిల్డింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సహకరించగలుగుతారంటే ఇక్కడ పెట్టుకోవడం బెస్ట్. దీని వాళ్ళకి పెట్టేసుకొని ఇక్కడ కట్టేసుకోవడం బెస్ట్. అప్పుడు చాలా చేంజ్ కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే వాస్తులో మనం ఏదైనా ఒక చేంజ్ చేసామంటే 100% దాని చేంజ్ మీరు చూస్తారు, అంతే, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మీ బిజినెస్ ప్లేసెస్ లో ఒకవేళ వాష్రూమ్స్ ఎక్కడ ఉండాలి సార్? బిజినెస్ ప్లేసెస్ లో పర్టికులర్ గా ఎక్కడైనా బిజినెస్ అయినా ఇల్లు అయినా సరే వెస్ట్ నార్త్ వెస్ట్ లో ఉండాలి లేదా సౌత్ సౌత్ వెస్ట్ లో ఉండాలి. వెస్ట్ నార్త్ వెస్ట్, ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ అయింది. ఓకే సార్, ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ అయింది, ఇది వెస్ట్ అయింది. ఈ లేడీస్ బాత్రూమ్ ఏమో వెస్ట్ లో వచ్చింది, జెంట్స్ బాత్రూమ్ ఏమో నార్త్ వెస్ట్ లో వచ్చింది. అందుకని దాని ప్రభావం అనేటువంటిది మనసు మీద చూపిస్తూ ఉంటుంది, ఇది బెనిఫిట్ మీద చూపిస్తుంది. సో బెనిఫిట్స్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది బెనిఫిట్స్ కోసం, అది మీకు తగ్గుతుంది. దీనికి బ్రాస్ పట్టి దానికి అల్యూమినియం పట్టి వేసి చూడండి, ఎలా వేయాలని చూపిస్తానండి. బ్రాస్ కిందనా సార్? అది ఎగ్జాంపుల్ దీనికి భూమి మీద వేయాలి, ఆ భూమి మీద వేసుకోవాలి. దాని చుట్టూ మీకు ఫోటోగ్రాఫ్ చూపిస్తాను, అక్కడ కూడా అంతే భూమి వేయాలి. ఇప్పుడు వాల్ మౌంటెడ్ ఉంది అనుకోండి, వాళ్ళకి వేయాలి. సో మనం ఇక్కడ వరకు చూసుకుంటే దీనికి బ్రాస్, దానికి అల్యూమినియం కనుక వేస్తే బెనిఫిట్స్ పెరుగుతాయి, ఇన్సెన్సిటివ్నెస్ తగ్గుతుంది, మానసికంగా ఉండే స్ట్రెస్ తగ్గుతుంది. ఇంకోటి బ్యాంక్ బ్యాలెన్స్, కంపెనీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఈ క్యాబిన్స్ లో ఇవి కరెక్ట్ గానే ఉన్నాయండి, ఇవి నో ప్రాబ్లం. క్యాబిన్స్ ఇస్ గుడ్, దీనిలో ఏమీ దోషమే లేదు. కెమెరా డిపార్ట్మెంట్ క్యాబిన్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. అండ్ ఇటు కూడా ఓకే, ఈ జోన్ కూడా ఫైన్. యాక్చువల్గా స్టూడియో ఇక్కడ వస్తే బాగుండేది. ఇక్కడ ఏమైనా స్టూడియో వచ్చి ఇంకా అద్భుతం అసలు. ఈ పార్ట్ లో గనక ఇట్లా ఇది ఇంకా మీకు అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి అదంతా కూడా సూపర్. అసలు మీకు ఇట్లా వచ్చుంటే ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చుంటే వెరీ గుడ్. బ్లూ ఉంది ఇక్కడ, సో బ్లూ కూడా నో ప్రాబ్లం, దానివల్ల భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కలర్స్ విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి ఇదంతా వైట్ ఉంటే ఇంకా బాగా గ్రోత్ ఉంటుందండి. ఈ ఎల్ షేప్ ఉంది, ఎల్ షేప్ బ్లూ కాకుండా వైట్ ఉంటే ఈ యొక్క స్టూడియో యొక్క ఇన్కమ్స్ పెరుగుతాయి. సో ఏంటంటే ఏ కంపెనీకైనా ఇంట్లో అయినా సరే మనకి ఫైనాన్స్ కానీ కొత్త అవకాశాలు కానీ మనకి రావట్లేదండి నార్త్. సో నార్త్ ఎప్పుడు కూడా వెలుతురు ఎక్కువ రావాలనుకుంటారు, అందుకే అక్కడ ఉండేటువంటి కర్టన్స్ కూడా కొంచెం తీస్తూ వెలుతురు ఎక్కువ చేస్తూ ఉంటే స్పేస్ ఎలిమెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనకి స్పేస్ ఎలిమెంట్ పెరిగిందో స్పేస్ ఇస్ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. సో అక్కడ వైట్ కలర్ ఉంటే స్పేస్ కలర్ ఇస్ వైట్ కలర్. సో అదంతా కూడా వైట్ ఉంటే ఇట్స్ గుడ్. సో నార్త్ లో ఎటువంటి పరిస్థితుల్లో వైట్ ఉండాలి, ఎవరికైనా కూడా. నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు వైట్ ఉంటే మంచిది. సో ఈ ఎల్ షేప్ ఇస్ గుడ్. సో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం మొత్తం కంపెనీ చూసినప్పుడు సిట్టింగ్ ఏరియాస్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఒకటేంటంటే డోర్ పాయింట్ మేజర్ గా ఎఫెక్ట్ అయింది. అక్కడ వచ్చిన కట్ వల్ల అక్కడ అది ఏదైతే మీకు పవర్ రిలేటెడ్ పెట్టారో అది ఇబ్బంది. నేను బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు కావాలంటే. ఆ వేస్టేజ్ జోన్ లో పెట్టేయచ్చు కదా. వేస్టేజ్ జోన్ లో పవర్ పెట్టకూడదు, వేస్ట్ పెరుగుతుంది. ఎక్కడ పెట్టుకోవాలి? వెనక స్టూడియో లాగా వచ్చి అక్కడ ఏదైనా సెట్ చేసుకోవచ్చు కావాలంటే, అక్కడ పనికి వస్తుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే వర్కింగ్ క్యాపబిలిటీ కూడా పెరుగుతుంది. పవర్ జోన్ లో ఉండాలి. అది వచ్చేసి ఇన్ డెప్త్ అనాలిసిస్ జోన్ లోకి వచ్చి పడింది. సో దాని ఏదైతే మనం ఇప్పుడు చూడండి, ఆవేశంగా ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి, అట్లాంటి డెసిషన్ మేకింగ్ లో ఇబ్బందిని ఇస్తుంటుంది అక్కడది. సో అదొకటి. సో పాయింట్ నెంబర్ 1, 2 అండ్ బాత్రూమ్స్ 3. ఇక్కడ వైట్ కలర్ 4. వాటికి చేసే రెమెడీస్ ఇవి. ఫొటోస్ తో ఏమైనా బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా సార్? ఫొటోస్ ఏవైనా ఫొటోస్ తో చెప్తాను, అంటే వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా గెయిన్స్ కోసం. ఇప్పుడు అక్కడ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి అయితే బాగా చూపిస్తుంది, లేదా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. రాబిట్స్ పోస్టర్స్ లాంటిది మీకు మార్కెటింగ్ దీన్ని పెంచుతుంది బాగా, రాబిట్స్. అండ్ రెండోది ఏంటంటే 4-5 రాబిట్స్ 2 రాబిట్స్ ఉన్నా సరిపోతుంది. 2 రాబిట్స్ ఉన్నా సరే.
సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు సో వాళ్ళకి ఒకవేళ ప్రేక్షకులకు ఒకవేళ అట్లా కావాలంటే ఏ జోన్ లో రాబిట్స్ ఉంటే బెటర్? ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో. ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో రాబిట్స్ ఉంటాయి. నిన్న కూడా నాకు ఒక క్లయింట్ వచ్చి నేను చెప్పారు రాబిట్స్ అక్కడ పెడితే బాగుంటుంది, నేను పెట్టినప్పటి నుంచి నాకు క్లయింట్స్ పెరిగారని చెప్పి. ఒక ఫోటో పెట్టుకోవడం అదేం పెద్ద ఖర్చు అయ్యే విషయం కాదు కదా. అండ్ అలాగే ఇక్కడ మనకి అక్కడ మనకి నార్త్ వెస్ట్ లో బాత్రూమ్ వచ్చింది కాబట్టి ఈ జోన్ అంటే ఇప్పుడు అక్కడ అమూల్ అక్కడ గ్రీన్ ఏసీ పక్కన వచ్చింది చూసారా, ఏసీ పక్కన వైర్స్ అవి వైర్స్ ఉన్నాయి చూసారా, ఆ వైర్స్ ప్లేస్ లో మీరు గనక వైట్ హార్సెస్ బొమ్మ గనక పెట్టినట్లయితే వైట్ హార్సెస్ బొమ్మ గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా ఇన్కమ్ సోర్సెస్ పెంచుతుంది. రైట్. ఇక్కడ షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి సార్. షూట్స్ జరుగుతాయి ఇక్కడ జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది, చూద్దాం. షూట్ జరుగుతుంది కదా. సో ఇక్కడ షూట్స్ జరుగుతుంటాయి జనరల్ గా. ఇది పర్లేదండి, మంచిదే, ఇది ఈ పాయింట్ మంచిదే. బట్ వైట్ హార్సెస్ మాత్రం అక్కడ ఆ వైర్స్ కింద, ఆ వైర్స్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఆ బ్లాక్ వైర్ పైన చూపిస్తారా, చూపిస్తాండి దిస్ ప్లేస్ పెట్టుకుంటే దాని గ్రోత్ అది పెరుగుతుంది. ఎట్లా సార్ ఇది ఏ జోన్ వస్తుంది సార్? ఇది నార్త్ వెస్ట్ వస్తుంది. నార్త్ వెస్ట్ జోన్ లో హార్సెస్ పెట్టుకుంటే మంచిది. అండ్ పూజ ప్లేస్ ఏదైతే నార్త్ ఈస్ట్ పర్ఫెక్ట్ గానే ఉంది. కానీ నార్త్ ఈస్ట్ లో అక్కడ తీసుకెళ్లి ఏదో బరువుది పెట్టారు, పెట్టకూడదు. బట్ మనం అక్కడ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ పాయింట్ తప్పుంది అని మనం పట్టి పెట్టాం కదా, పెట్టాలని చెప్పాను కదా. ఇప్పుడు అది తప్పున్నందుకు ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవాలి దీన్ని, యాక్చువల్ గా అంటే ఆ ఎనర్జీని ఓపెన్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఒకటి మార్క్ చేస్తున్నాం చూసారా, అండ్ ఇక్కడ ఒకటి, ఈ రెండు చేసిన దగ్గర డ్రిల్ చేయించి ఇది ఒక 9 inches సంథింగ్ వాల్ ఉంటుంది, ఒక 2 inches ఎక్స్ట్రా అంటే ఒక 11 inches రాడ్స్ రెండు తీసుకొని నేను మార్క్ చేసిన దగ్గర రాడ్స్ ఫిక్స్ చేసి లోపల హోల్ చేసి అల్యూమినియం మన కాపర్ రాడ్స్ ఉంటాయి, ఇటు నుంచి అటు అంటే అటు ఒక 1.5 inch ఇటు 1.5 inch బయటకు కనబడాలి. ఫిల్డ్ రాడ్ నేను పెట్టినట్లయితే ఇది బెనిఫిట్ జోన్ లోకి వెళ్తుంది ఆఫీస్. అండ్ అక్కడ లక్కీ ఏంటంటే ఇక్కడ బ్రహ్మస్థానం చల్లలేదు, చాలా మంది బ్రహ్మస్థానం పాడైపోతుంది, బ్రహ్మస్థానం నీట్ గా ఉంది ఆఫీస్ కి. సో దానివల్ల కొంచెం తొందరగా రిజల్ట్స్ కూడా వస్తాయి, చేస్తాయి కానీ. రైట్ సార్, బ్యూటిఫుల్. సో మరి బిజినెస్ కి సంబంధించి ఇట్లా ఇబ్బందిని ఫేస్ చేస్తున్నాం మేము, బిజినెస్ బాగా రన్ చేసే వాళ్ళమే, లేకపోతే అసలు స్టార్ట్ చేయాలి ప్యాషన్ మాకు చేయాలని, కానీ ఏది దిక్కుతోచట్లేదు, లేకపోతే స్టార్ట్ చేసినప్పటి నుంచి డౌన్ ఫాల్ ఉంది అని అంటే కనుక వాస్తు రోల్ ని ప్లే చేస్తుంది. ఇది డెఫినెట్ గా మీకు హెల్ప్ అవ్వాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సో మరి వాస్తుకు సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఒకసారి చూపించుకోవాలనుకుంటే సార్ ని కాంటాక్ట్ చేయొచ్చు. సార్ నంబర్ కూడా డిస్ప్లే అవుతుంది కదా, ఆ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. రైట్ సార్, ఎన్నాళ్ళు పడుతుంది సార్ మీ అపాయింట్మెంట్ కి? 1 week 10 days లో అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. సో ఏరియాని బట్టి వచ్చి చెప్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.